ఈ రోజున మనం ఈ వీడియోలో ఒక చక్కని అన్నమయ్య కీర్తన మనం కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. ఈ రూపమై ఉన్నాడో ఇతడే పరబ్రహ్మము. నేను పేపర్ పైన అన్ని విషయాలు క్లియర్గా రాశాను, మీరు అక్కడ గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. నేను రాగం పేరు శృతి చెప్పి పాటని కంటిన్యూ చేస్తాను. రాగం శుద్ధ ధన్యాసి రాగము, శృతి 1వ శృతి. ఈ క్యాషియోన్ చూడండి, ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీ మనం సా అంటాం, వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు, 1వ శృతి. ఇప్పుడు మన స్కేలు మిడిల్ పిచ్ ఇది సి అనమాట కదా, మిడిల్ పిచ్ సి నుంచి హై పిచ్ సి వరకు అనమాట. ఇప్పుడు మనం శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. సా గ మ ప ని సా సా ని ప మ గ సా, సా గ మ ప ని సా సా ని ప మ గ సా. ఈ వైట్ కి సా షడ్జమము, ఈ బ్లాక్ కి ఘాటు సాధారణ గాంధారము, ఈ వైట్ కి మావన్ శుద్ధ మధ్యమము, ఈ వైట్ కి పా పంచమము, ఈ బ్లాక్ కి నీటు కైసికి నిషాదము, ఈ వైట్ కి తారాస్థాయి షడ్జమము. డిసెండింగ్ అడ్రస్ సేమ్ అవే వస్తాయి. సా ని ప మా గ సా, సా గ మ ప ని సా సా ని ప మా గ సా. లో పిచ్లో సా ని సా నిషాదం వరకు వెళ్ళారు. మరి హై పిచ్లో స గ మ గ సా తారాస్థాయి మధ్యం వరకు వెళ్ళారు. చిన్న చిన్న బిట్స్ మనం ప్లే చేసుకుందాం. ఇప్పుడు పల్లవిని మనం ఒకసారి ప్లే చేసుకుందాం. ఈ రూపమై ఉన్నాడో ఇతడే పరబ్రహ్మము, శ్రీరమాదేవి తోడ శ్రీ వెంకటేశుడు. ఈ రూపమై పా ఈ రూ నిసా, ఈ నిసాని మనం సా అని పాడుకోవాలి. పా సా స స, ఈ రూపమై ఉన్ నిసా, ఈ నిసాని మనం సా అని పాడుకోవాలి. సా 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 ఉన్నాడో, పా సా స స సా సా సా, ఈ రూపమై ఉన్నాడో ఇతడే ససని పా. జాగ్రత్తగా గమనించండి. ఈత సస డే నీపా, ఈ నీపాని మనం పా అని పాడుకోవాలి. డే ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి. సస పా ఇతడే పరబ్రహ్మము, పని సస చక్కగా సరిపోయింది. పరబ్రహ్మము 5 సాహిత్యాక్షరములు, పని సస 5 స్వరాక్షరములు. ఇది పాడుకునే విధానం. పరబ్రహ్మము పని సస. ఇప్పుడు ఈ ఫస్ట్ లైన్ మొత్తం చూద్దాం. ఈ రూపమై ఉన్నాడో ఇతడే పరబ్రహ్మము, పా సా స స సా 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 సస పా పని సస. శ్రీరమా శ్రీ సాని, ఈ సానిని మనం నీ అని పాడుకోవాలి. నీ సా శ్రీర మా సగగసా, ఈ సగగసని మనం సా అని పాడుకోవాలి. ఎందుకంటే మా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి. నీ ససా శ్రీరమా దేవి సాని గసా, ఈ సాని గసాని మనం నీసా అని పాడుకోవాలి. దేవి తోడ నీ పాప, ఈ నీ పాప అని మనం పాప అని పాడుకోవాలి. శ్రీరమాదేవి తోడ నీ ససా నీ స పాప, శ్రీ శ్రీ వెంక
శ్రీ గమ, ఈ గమను మనం మా అని పాడుకోవాలి. శ్రీ వే పనిస, ఈ పనిస అని వేం ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి సా అని పాడుకోవాలి. సా మా సా శ్రీ వేంక గా, ఆ గా కా అనమాట. మా 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 సా గ శ్రీ వెంకటే గమ గమ గ, ఈ గమ గమ గాని మనం గా అని పాడుకోవాలి. గా టే సు గస, ఈ గసాని సా అని పాడుకోవాలి. గా స టే సుడు, మా సా గా స శ్రీ వెంకటేశుడు. ఈ రెండో లైన్ చూద్దాం. శ్రీరమాదేవి తోడ శ్రీ వెంకటేశుడు, నీ సా నీ స పాప మా సా గా సా. ఇది పల్లవి. ఇప్పుడు నేను మొత్తం పల్లవికి స్వరాన్ని ప్లే చేస్తా, జాగ్రత్తగా గమనించండి. పా సా స స సా 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 స స పా ప ని స స స ని స సా ని స పా ప మా సా గ గా స సా. ఇప్పుడు ఫస్ట్ చరణం మనం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. పొదలి మాయాదేవి పట్టిన సముద్రము, అదే పంచభూతాలుండే అశ్వత్థము. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. పొదలి మమ్మ, సరిపోయింది అక్కడ. మా గమ, ఈ గమాని మనం మా అని పాడుకోవాలి. ఓకే, మా సాహిత్యాక్షరం ఒకటే ఉంది కాబట్టి. మమ్మ మా 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 పొదలి మాయాదేవి పమగా, ఈ పమగాని మనం గా దగ్గర ఆగింది కాబట్టి గా అని పాడుకోవాలి. వి ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి ఇవి చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. పొదలి మాయాదేవి మమ్మ మా గా పట్టి పమ పమా, ఈ పామాను మనం మా అని పాడుకోవాలి. మప్ప పట్టి నా మాగా, ఈ మాగాని గా అని పాడుకోవాలి. మప్పగా పట్టి నా స స మా, సరిపోయింది. ముద్ర గసగా, ఈ గసగాని మనం సాగా అని పాడుకోవాలి. మసాగ సముద్రము సనిసా, ఈ సనిసాని మనం సా. పట్టిన సముద్రము మప్పగా మసాగ సా. ఫస్ట్ లైన్ మొత్తం చూద్దాం. పొదలి మాయాదేవి పట్టిన సముద్రము మాగా మప్పగా మసాగ సా, అదే పంచ పప మగ, అదే పంచ, సరిపోయింది. భూ గమప, ఈ గమపాని మనం పా అని పాడుకోవాలి. భూతాలుండే పాప పాప పప మగ పాప పాప, అదే పంచభూతాలుండే అశ్వత్థ నిన్ని, సరిపోయింది.
సగ స నీ పా. ము ఒకే సాహిత్యాక్షరం, సగ స నీ పా 5 స్వరాక్షరములు. ఇది సగ స నీ పా, లాస్ట్ని పా దగ్గర ఆగింది కాబట్టి పా ము అని పాడుకోవాలి. నిన్ని ని పా అశ్వత్థము, అదే పంచభూతాలుండే అశ్వత్థము. పప మగ పాప పాప నిన్ని ని పా. రెండవ సంగతి ఉంది ఇది. పొదలి మాయాదేవి, పొదలి సేమ్ అక్కడ వచ్చింది మా గమ పని. ఈ గమ పనిని మనం నీ అని పాడుకోవాలి. మా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి మమ్మ నీ పొదలి మా యా పామా. ఈ పామాని మనం మా అని పాడుకోవాలి. మమ్మ నీ మా పొదలి మాయా దేవి దే మా సరిపోయింది. వి పమగా, ఈ పమగాని మనం గా అని పాడుకోవాలి. మమ్మ నీ మాగా పొదలి మాయా దేవి పట్టిన సముద్రము. ఇది మాత్రం సేమ్ పైన వచ్చింది. మొప్పగామ పట్టిన మొప్పగామ పట్టిన మొప్పగా సముద్ర మసాగ సా మొప్పగా మసాగ సా పట్టిన సముద్రము. అదే పంచభూతాలుండే అశ్వత్థము. ఇది పైన వచ్చింది మనకి. పప మగ పాప పాప నిన్ని ని పా. నెక్స్ట్ గుదిగొన్న బ్రహ్మాండాల, గుదిగొన్న నిని సస గుదిగొన్న సరిపోయింది. నిసా, ఈ నిసాని మనం సా అని పాడుకోవాలి. సా 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 బ్రహ్మాండ లా గసని. ఈ గసని మనం నీ అని పాడుకోవాలన్నమాట. నిని సస సా 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 నీ. గుదిగొన్న బ్రహ్మాండాల గుడ్ల పెట్టే హంస. నిస్స గుడ్ల నిస్స గుడ్ల పే నీపా. ఈ నీపాని మనం పా అని పాడుకోవాలి. పా పే టే సని సా. ఈ సాని సాని మనం సా అని పాడుకోవాలి. పా సా 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 పెట్టే హంస గుడ్ల పెట్టే హంస. నిస్స పా సా 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 గుదిగొన్న బ్రహ్మాండాల నిని సస సా 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 నీ. గుడ్ల నిస్స గుడ్ల పెట్టే హంస. ఇక్కడ తేడా ఉంది చూసారా. నిస్స గుడ్ల పే సా టే సమగం సమగమగ టే. ఈ సమగమగా, ఈ సమగమగా అని మనం గా అని పాడుకోవాలి. పే గా నిస్ససాగా గుడ్ల పెట్టే హంస గసస. ఈ గసస అని మనం సా సా అని పాడుకోవాలి. నిస్ససాగా సా సా గుడ్ల పెట్టే హంస. సదరపు బ్రహ్మలకు పని సగ సదరపు
సగ్గ గ గ గ బ్రం సగ్గ. ఈ సగ్గాను మనం గా అని పాడుకోవాలి. గా గ గ గ బ్రహ్మలకు పని సగ్గ గా గ గ గ సదరపు బ్రహ్మలకు జలజముల జ సమగ స సమ. ఈ సమాను మనం మా అని పాడుకోవాలి. మాగా స జలజ మూల నీపమా. ఈ నీపమాను మనం పామా అని పాడుకోవాలి. మాగా స పామ జలజమూల కంద కం పసని. ఈ పసనీని మనం నీ అని పాడుకోవాలి. నీప కంద మూ మగస. ఈ మగసని సా అని పాడుకోవాలి. సదరపు బ్రహ్మలకు జలజమూల కందము పని సగ గా గ గ గ మగస పామ నీప మగస పామ నీప సా. ఇప్పుడు ఫస్ట్ చరణం మొత్తం నేను స్వరం ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. మమ మా 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 గా మ ప గ మ స గ సా ప ప మ గ ప ప ప ప నిన్ని ని పా మమ మా ని మా మా గ మ ప గ మ స గ సా ప ప మ గ ప ప ప ప నిన్ని ని పా ని స స స స స ని ని స ప స స స ని స స స స స ని ని స స గ స స పని స గ గ గ గ గ మ గ స ప మ స ని సారీ నీ ప స కందము నీ ప స పని స గ గ గ గ గ సదరపు బ్రహ్మలకు పని స గ గ గ గ గ జలజమూల కందము మగ స పామ నీ ప స. మళ్ళా పల్లవి ప స స స స స స స స ప ప ని స స స ని స స ని స ప ప మ స గ గ స స ప స స స స స స స స ప ప ని స స స ని స స ని స ప ప మ స గ గ స స. ఇప్పుడు మనం రెండవ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. అనంత వేదాలుండే అక్షయ వటపత్రము ఘన దేవతలకు శ్రీకర యజ్ఞము. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. అప్పుడు అనంత మమ్మ సరిపోయింది. వే గమా. ఈ గమాని మనం మా అని పాడుకోవాలి. మమ్మ అనంత వేదాలుండే పమగా. ఈ పమగానం డే ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి గా అని పాడుకోవాలి. మమ్మగా అనంత వేదాలుండే అక్షయ ఆ పామ. ఈ పామాని మనం మా అని పాడుకోవాలి. మా పగ అక్షయ వట మమ్మ సరిపోయింది. పా గాసా. ఈ గాసాను మనం సా అని పాడుకోవాలి. సా గ పాత్ర సని సా. ఈ సని సని సా అని పాడుకోవాలి.
మా పగ మమ సాగ సా అక్షయవట పత్రము మాగా మా పగ అక్షయ మా పగ మమ సాగ సా ఘన దేవతలకు ఘన పప సరిపోయింది దే మాగా ఈ మాగాని మనం గా అని పాడుకోవాలి పప గా మ పప ఘన దేవతలకు శ్రీ గమ పసని శ్రీ ఒకే సాహిత్యాక్షరము గమ పసని 5 స్వరాక్షరములు అప్పుడు శ్రీ గమ పసని ఈ గమ పసని లాస్ట్ నీ దగ్గర ఆగింది కాబట్టి నీ అని పాడుకోవాలి నీ శ్రీ కర నిన్ని నీ నిన్ని శ్రీకర యజ్ఞ య ని జ్ఞ గస ఈ గసాన్ని మనం సా అని పాడుకోవాలి నిస్స యజ్ఞ ము నిప ఈ నిపని పా అని పాడుకోవాలి శ్రీకర యజ్ఞము నీ నిన్ని నిస్సపా ఘన దేవతలకు శ్రీకర యజ్ఞము పపగా మ పప నీ నిన్ని నిస్సపా మళ్ళా అదే రిపీట్ అవుతుంది మనం చేయక్కర్లేదు నెక్స్ట్ లైన్కి వెళ్దాం కనలు దానవ నిని నిసా సరిపోయింది మత్త సస్స ఇది సరిపోయింది గజ నిని గజ సంహార సం సా సరిపోయింది ఇది హా సమ ఈ సమాన్ని మనం మా అని పాడుకోవాలి నిని సమాగ గజ సంహార సింహము సా గస ఈ గసాని సా అని పాడుకోవాలి సా సా సింహము కనలు దానవ మత్త గజ సంహార సింహము నిని నిసా సస్స నిని సమాగ సా నిని నిసా సస్స నిని సమాగ సా మొనసి సంసార భార మొనసి పనిస సరిపోయింది సం గా సా సగ్గా ఈ సగ్గాని మనం గా అని పాడుకోవాలి గా గ గా గ గా గా గ గా గ సంసార భార పని సగ్గా గా గ గా గ మొనసి సంసార భార మూదాల్చే మొనసి సంసార భారము దాల్చే పనిసగా గా గ గా గ మొనసి సంసార భార సమగా ఈ సమగాని మనం గా అని పాడుకోవాలి గా గ గా భారము దాల్చే సాని పామా ఈ సాని పామను మనం నీ మా అని పాడుకోవాలి దాల్చే వృషభము పస ఈ పసాని సా అని పాడు సాని ప వృషభము మగసా ఈ మగసాని సా అని పాడుకోవాలి మొనసి సంసార భారము దాల్చే వృషభము పనిసగా గా గ గా గ గాని మా సాని పసా మళ్ళా పల్లవి మనం పాడుకోవాలి అయితే ఇప్పుడు నేను రెండో చరణం మొత్తం
స్వరం ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. మమ మమ మాగా మా పగ మా పగ మమ సా గ సా పప మ పప గ మ పప ప నీ ని 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 స ప మమ మమ మా గ మా పగ మమ మా పగ మమ సా గ సా పప గ మ పప ప నీ ని 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 స ప కనలుదా ని 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 స స స స స ని ని స మా గ స స స ని 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 స స స స స ని ని స మా గ స స స పని స గ గ గ గ గ గ ని మా సాని పాసా ఈ రూపమై ఉన్నాడో ఇతడే పరబ్రహ్మము శ్రీరమాదేవి తోడ శ్రీ వెంకటేశుడు. పా సా స స సా సా స స స పా ప ని స స స ని స సా ని స పా ప మా సా గ గ స సా. ఇప్పుడు లాస్ట్ చరణం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. సతతము జీవులకు చైతన్య సూత్రము, అతిశయ భక్తులకు జ్ఞానామృతము. చిన్న చిన్న బిట్స్ చూద్దాం ఇప్పుడు. సతతము గమమమ సరిపోయింది. జీ గమ, ఈ గమాన్ని మనం మా అని పాడుకోవాలి. మా మమ జీవులకు పమగా, ఈ పమగాని మనం గా అని పాడుకోవాలి. గమమమ మా మమ గా సతతము జీవులకు చెయ్యి పమప, ఈ పమప అని మనం చెయ్యి ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి పా అని పాడుకోవాలి. పా చెయ్యి తన్య మాగామ, ఈ మాగామను మనం గామ అని పాడుకోవాలి. పా గామ చైతన్య సూత్ర గసగా, ఈ గసగాను మనం సాగా అని పాడుకోవాలి. సూత్ర సనిసా, ఈ సనిసాని మనం సా అని పాడుకోవాలి. పా గా మ సా గ సా చైతన్య సూత్రము, అతిశయ పప మగ సరిపోయింది. అతిశయ పప మగ మ పప ప భక్తులకు, పప మగ మ పప ప అతిశయ భక్తులకు జ్ఞా గమపసని, ఈ గమపసని జ్ఞా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి లాస్ట్న నీ దగ్గర ఆగింది కాబట్టి నీ అని పాడుకోవాలి. గమపసని, దీన్ని నీ జ్ఞా నాం నీ నిగస మృత, జ్ఞానామృత అనమాట. ఇది నీ నీ జ్ఞానామృత ని మృత గస, ఈ గసాని మనం సా అని పాడుకోవాలి. నీ నీ నిస జ్ఞానామృతము, నీ పా, ఈ నీ పని పా, నీ నీ నిస పా జ్ఞానామృతము, పప మగ మ పప ప నీ నీ నిస పా. నెక్స్ట్ లైన్. వ్రతమై శ్రీ వెంకటాద్రి వరముల చింతామణి, వ్రతమై ని నిసా సరిపోయింది. శ్రీ నిసా, ఈ నిసాని మనం సా అని పాడుకోవాలి.
సా స సా స వెంకటాద్రి నిని సా 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 స సా స వ్రతమై శ్రీ వెంకటాద్రి వరముల నిని సని. సరిపోయింది. చిన్ నీ పా, ఈ నీ పాని మనం పా అని పాడుకోవాలి. చింతా నీ పా నిసా, ఈ నీ పా నిసా అని మనం పాసా అని పాడుకోవాలి. పాసా స స చింతామణి నిని సని పాసా స స వరముల చింతామణి. ఈ లైన్ మొత్తం చూద్దాం. వ్రతమై శ్రీ వెంకటాద్రి వరముల చింతామణి నిని సా 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 స సా స నిని సని పా సా స సా. అయితే ఈ వెంకటాద్రి దగ్గర తేడా ఉందన్నమాట. సా స స వెంకటాద్రి సా స సా స అని ఫస్ట్ అన్నాం. ఇప్పుడు వెంకటాద్రి సా స సా గ, అక్కడ చిన్న తేడా అనమాట. నిని సా 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 స సా గ నిని సని పా సా స సా. తతి గొన్న మోక్షపు తతి పని గొన్ సగ్గా, ఈ సగ్గాని మనం గా అని పాడుకోవాలి. పని గా గ తతి గొన్న మో సగ్గా, ఈ సగ్గాని మనం గా అని పాడుకోవాలి. గా గ గా మోక్షపు పని గా గ గా గ గా తతి గొన్న మోక్షపు తత్వపు సమగ స తత్వ రహస్యము తత్వ సమగాస, ఈ సమగాసను మనం గాస తత్వ ర ని. సరిపోయింది. పసని హా, ఈ పసని మనం నీ అని పాడుకోవాలి. గాస తత్వ రహస్య మా సారీ గాసని నీప తత్వ రహస్యము మగస, ఈ మగసని మనం సా తత్వ రహస్యము గాసని నీపసా. ఇప్పుడు నేను ఈ మూడో చరణం మొత్తం స్వరం ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. సతతము జీవులకు గమ మమ మమ గా పా గా మ సా గ సా ప మ గ మ ప ప ప నీ నీ ని స పా గమ మమ మమ గా పా గా మ సా గ సా ప మ గ మ ప ప ప నీ నీ ని స పా నిని సా సా స సా నిని సా 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 స సా స నిని సని పా సా స సా నిని సా 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 స సా గ నిని సని పా సా స సా పని గా గ గా గ గా గా సని నీ ప సా. ఇప్పుడు మళ్ళా పల్లవి మొత్తం మనం ప్లే చేసుకోవాలన్నమాట. ఈ రూపమై ఉన్నాడో ఇతడే పరబ్రహ్మము శ్రీరమాదేవి తోడ శ్రీ వెంకటేశుడు. పా సా స స సా స సా స స స పా ప ని స స స ని స సా ని స సా ని స పా ప మా సా గ గ స సా పా సా స స సా స స స స పా ప ని స స స ని స సా ని స పా ప మా సా గ గ స సా. ఎండింగ్ జాగ్రత్తగా రండి. శ్రీ వెంకటేశుడు నీ
నిస నిప శ్రీవే, ఈ నిస నిప అని మనం సాపా అని పాడుకోవాలి. శ్రీ వెంక నిస సాపాప శ్రీ వెంక టేషుడు టే నిస, ఈ నిసాను మనం సా అని పాడుకోవాలి. సా పాప సా సా శ్రీ వెంకటేశుడు. రెండోది శ్రీ వెంకటేశుడు సాని శ్రీ వెంక సానిప శ్రీ సా సరిపోయింది. వే నీప, ఈ నీపను మనం పా అని పాడుకోవాలి. సా పాని శ్రీ వెంకటేశు నిసస, ఈ నిససను మనం సా సా అని పాడుకోవాలి. సా పాని సా స శ్రీ వెంకటేశుడు సగ్గా, ఈ సగ్గాని గా అని పాడుకోవాలి. సా పాని సా పాని సా సా పాని సా సగా శ్రీ వెంకటేశుడు శ్రీ వెంకటేశుడు. ఇది ఫస్ట్ వచ్చింది కదా, సా పాప సా సా శ్రీ వెంకటేశుడు. థ్యాంక్ యూ. 1కి 10 సార్లు మీరు విని ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఇది మాకు ఎంతో శ్రమతో కూడుకున్నదనమాట. అయినా శ్రమ అని అనిపించదు, ఎందుకంటే భావితరాలకి స్వరాలు ఇస్తున్నాం. చాలామంది ప్లే చేసుకుంటారు, ఒక 10 మంది ప్లే చేసుకున్నా చాలా సంతోషం. ముఖ్యంగా ఈ అవకాశాన్ని కల్పించిన యూట్యూబ్ వారికి శతకోటి నమస్కారములు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి. నా ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.